యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన వారలారా, అందరూ బాగున్నారు కాదు? యేసుక్రీస్తు వంశావళిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో మొట్టమొదట స్త్రీలు అందులో కొంతమంది ఉన్నారు. ఆ వంశావళిలో వారు ప్రత్యేకించబడిన వారని, వారు ఎందుచేత యేసుక్రీస్తు వంశావళిలోనికి వారు వచ్చారో ఆ విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఎందుకంటే క్రీస్తు జననానికి మరి వారు కూడా గొప్ప త్యాగాన్ని చేసి యేసుక్రీస్తు వంశావళిలోనికి రావటం మనం గమనిస్తున్నాం. నయోమి ద్వారా దేవుని గూర్చి రూతు విన్నది కాబట్టి రూతు ఏమంటుందంటే, అత్త నువ్వు ఎక్కడుంటే అక్కడే, నేను మరణం వరకు కూడా నేను ఎడబాయను, మరణం నన్ను వేరు చేయలేమో గాని నన్ను ఇంక ఏది వేరు చేయలేదని చెప్పి, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశం అని చెప్పి ఏం చేసిందంటే అత్తగారితో పాటు ప్రయాణమైంది. హల్లెలూయా. ఈరోజు క్రీస్తు వంశావళిలో ఆమె ఎందుకు ఉంది అంటే, నయోమి దేవుడైన యెహోవాను, నిజరక్షకుడైన దేవుణ్ణి ఆమె కోరుకుంది. హల్లెలూయా. చూసారా, రూతు విన్న సందేశం వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. మరి అత్తగారు ఏం మాటలు, దేవుని మాటలు చెప్పిందో గాని మొత్తానికి ఆ మాటలు ఆమె చెవిలో పడ్డాయి, అవి విశ్వసించింది. ఇప్పుడు సరైన సమయంలో ఆమె ఏం చేస్తుందంటే, నయోమి నీతో నేను వస్తాను, నీ దేశానికి నేను వస్తాను, నన్ను ఏ మాత్రం కూడా మా ఇంటికి వెళ్ళిపోమని నువ్వు చెప్పొద్దని బ్రతిమాలుకొని నయోమితో పాటు ఇజ్రాయెల్ దేశానికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇంకా అనేక విషయాలు మనం తెలుసుకుందాం, శ్రద్ధగా వీటిని చూడండి. ఇక మనం 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి చాలా విషయాలు మనకి తెలుస్తాయి. బోయేజుని ఎలా పెళ్లి చేసుకుందో 2వ అధ్యాయంలో మనం చూడొచ్చు. చూడండి, 2వ అధ్యాయం రూతు గ్రంథంలో 4వ వచనం. బోయేజు బెత్లెహేము నుండి వచ్చి, యెహోవా నీకు తోడే ఉండును గాకని చేను కోయి వారితో చెప్పగా, వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనేది. ఇక్కడ 2వ అధ్యాయంలో మనకు బోయేజు అనే ఒక పెద్ద వ్యవసాయదారుడు కనబడ్డాడు. పెద్ద ఆస్తిపరుడు, నీతిమంతుడు, బీదలంటే కనికరించే గుణం కలిగిన బోయేజు కనబడ్డాడు. అయితే ఈ బోయేజు తన పనివారిని ఆశీర్వదిస్తున్నాడు, పనివారు బోయేజుని ఆశీర్వదిస్తారు కదండి. మనం మంచి పలికితే మన కోసం కూడా అనేక మంది మంచి పలుకుతారు. చాలా సార్లు చెప్తా ఉంటుంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదట. కాబట్టి బోయేజుకి తాను ధనవంతుడని గర్వం లేదు, చాలా మంచివాడు. తన పనివారితో చక్కగా మాట్లాడేవాడు. నేను ఆ యజమానిని, వాళ్ళ పనివాళ్ళనే తారతమ్య భేదం లేకుండా వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరత తీర్చేవాడు. అయితే ఈ రూతు, నయోమి ఏం చేసిందంటే, ఒక పొలంలోనికి నువ్వు వెళ్ళి పరిగి వేరుకుందిరా, ఇది ఆ బోయేజు అనే వ్యక్తి మనకి చుట్టాలే కాబట్టి అతని పొలంలో మాత్రమే నువ్వు ఏరుకోవడానికి వెళ్ళు అని చెప్పి ఆ రూతుని పంపిస్తే, పరిగి అంటే బీదలు ఏరుకునేది, పంట కోయగా మిగిలిపోయిన కింద పడిపోయిన ఆ పరిగి లాంటి వాటిని, కొద్దిగా ధాన్యాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే బీదలకు విడిచిపెడితే వాటిని ఏరుకొని చాలా మంది పోషింపబడతారు. ఆ సమయంలో రూతు ఆ పొలంలో ఉంది. అప్పుడు ఏం జరిగిందంటే చూడండి, 6వ వచనం. కోయి వారి మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయులైన యవనురాలు. ఆమె నేను కోయివారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇదివరకు ఏరుకొని చుండెను, కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండి నని వాడు చెప్పాను. అప్పుడు బోయేజు రూతుతో, నా కుమారి, నా మాట వినము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికెత్తుల యొద్ద నిలకడగా ఉండము.
వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదే నీళ్లు త్రాగమని చెప్పెను. అందుకు ఆమె సాగిలిపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షం కలిగను అని చెప్పగా, బోయేజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసిందంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. హల్లెలూయా. ఈ బోయజు ఆరా తీస్తాడు. ఆ కృతగా కనబడుతున్న అమ్మాయి ఎవరు అంటే, ఆ అమ్మాయి కోసం ఆ చేనులో ఉండే పనివారు, తోటి పనివారు అందరూ కూడా మరి అక్కడ చెప్తారనమాట. ఆమె మోయాబు రాలైన ఒక స్త్రీ. ఆమె అత్తగారి పేరు నయోమి. ఈ నయోమి దేవుడు కావాలని ఈ నయోమితో పాటు తన భర్త చనిపోయినప్పుడు నయోమితో పాటు బయలుదేరి వచ్చింది. ఆమె కోడలు అత్తగారిని చాలా బాగా చూసుకుంటారని వాళ్ళు బోయేజ్తో చెప్పారు. అప్పుడు బోయేజ్ ఏమంటాడంటే, ఈ అమ్మాయితో డైరెక్ట్ గా మాట్లాడుతూ, అమ్మా నువ్వే పొలంలోనికి వెళ్ళొద్దు, ఇక్కడే చక్కగా ఈ పొలంలో పరిగె ఏరుకో, నీకు ఎంత కావాలో అంత తప్పకుండా నువ్వు ఏరుకో అని చెప్తాడు. ఏంటి, అంతేకాదు నువ్వేం కష్టపడకుండానే చేదిన నీళ్లు నీకు దాహం వేస్తే ఆ కొండల్లో ఉంటాయి, అవి త్రాగు. నువ్వు యవనస్తురాలు కాబట్టి నిన్నెవ్వరు కూడా ముట్టకూడదని యవనస్తులందరికీ నేను చెప్తాను. ఈ పొలమును నీకే విధమైన భయం లేదు అంటే, అక్కడ రూతు చాలా వినయంతో మాట్లాడుతుంది. ఎందుకు పనికిరాని నాకు నీ దయని ఎందుకు చూపిస్తున్నావు అని అడిగినప్పుడు, నీవు అత్తగారికి చేసింది ఏంటో నాకు తెలుసు అమ్మాయి, ఇదిగో నా పనివారు చెప్పారని చెప్తాడు. దేవునికి స్తోత్రం. అత్తను కూడా అమ్మలా చూసుకుంటుంది రూతు. అందుకనే దేవుడు ఆ విషయాన్ని గమనించాడు. దేవుడు మనం చేసే ప్రతి పనిని చూస్తాడు, మంచి క్రియలను చూస్తాడు, మనం చేసే చెడ్డ క్రియలను చూస్తాడు. అందుకని మంచి క్రియల వలన మనకు మంచి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. అప్పుడు బోయేజ్ అంటాడు చక్కని మాటలు. ఇక్కడ మీరు చదివిన మాటలు మళ్ళా మీరు చదివితే బాగా అర్థం అవుతాయి. ఏంటి బోయేజ్ ఏమంటాడంటే, దేవుడే నీ మీద నాకు కరుణ పుట్టించాడు. ఎందుకంటే నీలో ఉన్న మంచితనాన్ని బట్టి, అంతకంటే ఏం కాదు. నువ్వు అందగత్తెవనో లేకపోతే యవనస్త్రాలువనో నీ మీద ప్రత్యేకించి నేను దయ చూపించట్లేదు, కానీ దేవుడు చూపిస్తున్న ఆ కరుణ నీ మీద ఉంది. కాబట్టి నువ్వు ఈ పొలంలో నిస్సందేహంగా ఎప్పుడు కావాల్సిన ఏం కావాల్సిన నువ్వు తీసుకోవచ్చు అని చెప్తాడు. పనివాడు కూడా ఆమె కోసం చెప్తాడు, ఉదయం నుంచి సాయంకాలం వరకు కొద్దిసేపు మాత్రమే సమయం తీసుకొని మరలా ఏరుకుంటూనే ఉందట. దేవునికి స్తోత్రం. రూతులో ఏముందో తెలుసా అండి? సోమరితనం లేదు, పని చేసే తత్వం ఉంది. ఊరికనే వచ్చేది ఏరుకోవడానికి కూడా కొద్దిమందికి బద్ధకమే. కొంతమందికి ఉద్యోగం వచ్చినా ఉద్యోగాన్ని సజావుగా చేయకుండా ఏంటి ఇష్టానుసారంగా తిరిగి ఉద్యోగానికి సరిగ్గా రాకుండా ఉద్యోగాలు పోగొట్టుకునేవారు, లంచాలు తీసుకుని పట్టుబడి ఉద్యోగాలు పోగొట్టుకునేవారు ఉంటారు. కొంతమందికి దేవుడు మంచి వ్యాపారం ఇచ్చినా ఆ వ్యాపారాన్ని శ్రద్ధగా చేయకుండా ఇష్టానుసారంగా వ్యాపారాన్ని పని వాళ్ళకి వీళ్ళకి అప్పగించేసి ఎందుకు పనికిరాని అప్పులు పాలైపోయి మొత్తానికి వాళ్ళు వ్యాపారాన్ని దివాళా చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ రూతులో కష్టపడే తత్వం ఉంది. దేవునికి ఎప్పుడు కూడా కష్టపడే వాళ్ళంటే ఇష్టం. అందుకని రూతు మీద బోయేజుకు దేవుడు దయను పుట్టించాడు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకే వందనాలు. ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఈ వాక్యం అందరికీ చేరుటకు సహాయం చేయండి. ఈ వాక్యం విన్న వారిని దీవించండి. ఏదో నాయన, మేము ప్రభు పాపులమైనప్పటికీ మమ్మల్ని క్షమించి నీ కృపతో మమ్మల్ని నింపి నీ రక్షణలో మమ్మల్ని నడిపించావు. మేము కూడా క్రీస్తు వంశావళిలోనికి ప్రభు మేము వచ్చావు నాయన. ఇదో నువ్వు గొప్ప దేవుడు తండ్రి. ఆయన బిడ్డలంగా, ఆయన కుమార్తెలంగా మేము కూడా జీవ గ్రంథంలో పేరు నమోదు చేసుకున్నాం. నీ కృపను బట్టి, నీ నామాన్ని బట్టి మహింపరుస్తూ ఇంకా అనేక మందికి క్రిస్మస్ ఆనందాన్ని పంచుకునే భాగ్యం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా.
దీనాతి దీనుడై పశువుల పాకలో మరియమ్మ వడిలో ఆ చలిలో దీనాతి దీనుడై పశువుల పాకలో మరియమ్మ